హలో ఫ్రెండ్స్! ఈ మధ్య ట్రెండ్ ఏదైనా ఉందంటే కావ్య, నిఖిల్ కలవాలి. ప్లీజ్ కమ్ బ్యాక్ కానీ మీ ఇద్దరు కలిసి ఉండాలి. నేను అదే కోరుకుంటున్నాను దేవుడికి రోజు. ప్లీజ్ మీ ఇద్దరు కలిసిపోండి. తొందరగా ప్యాచప్ చేసుకోండి అని ఇంకా తెగ ట్వీట్స్ మీద ట్వీట్స్ చేసేస్తున్నారు కదా! ఇంకా వాళ్ళ ఇన్‌స్టా అకౌంట్ కింద కామెంట్ సెక్షన్‌లో చూడండి. వామ్మో! ఇంక చెప్పుకోవసరం లేదు. ప్లీజ్ కలిసిపోండి. లేకపోతే నేను తినడమే మానేస్తా. ఫాస్టింగ్ చేస్తున్నా మీ గురించి అని నిబ్బిలైతే తెగ చేసేస్తున్నారు. సో, మీ అందరి ఎదురుచూపులకి అయితే కావ్య, నిఖిల్ అయితే త్వరలో ఒక షోకైతే రాబోతున్నారు. ఒక షోలో అయితే వీళ్ళిద్దరూ కలవబోతున్నారు. ఈ శుభవార్త మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే ఎప్పటినుంచో వెయిట్ చేశాననమాట. సో, ఫైనల్‌గా అయితే ఈరోజైతే చేసేసుకుంటున్నాను. అయితే త్వరలో వీళ్ళిద్దరూ కలవబోతున్నారు ఒక షో ద్వారా. ఆ షో అయితే త్వరలో మా టీవీలో అయితే ప్రసారం కానుంది. ఆ షోలో అయితే వీళ్ళిద్దరూ ప్యాచప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పారంటూ వార్తలైతే ప్రచారం అవుతున్నాయి. మరి వీళ్ళు ఆ షో గురించి యాక్టింగ్ చేశారో లేకపోతే నిజంగానే ప్యాచప్ చేసుకున్నారా అనే సంగతి అయితే తెలీదు. కాకపోతే అక్కడ ఉన్న ప్రొడక్షన్ టీమ్ వీళ్ళుంటారు కదా! వాళ్ళైతే ఈ న్యూస్‌నైతే వైరల్ చేయడం అయితే జరిగింది. అక్కడ నిఖిల్ అయితే కావ్యకి ప్రపోజ్ చేయడం గూడా జరిగిందంట. చూసిన అక్కడి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారనే చెప్పవచ్చు. అక్కడ శ్రీముఖి, ఫైమా పటాస్ వీళ్ళందరూ ఉన్నారంట. కావ్య అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి ఇంకా ఏం చెప్పాలో తెలియక యాక్సెప్ట్ చేసేసిందంటూ వార్తలైతే బయటికైతే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు. కానీ నిఖిల్, కావ్య ఫ్యాన్స్‌కైతే ఇంకా పెద్ద పండగే అని చెప్పవచ్చు. ఇది ఒకవేళ నిజమైతే మాత్రం అయితే దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్‌గా అయితే మారాయి. అయితే ఈ షో నేమ్ వచ్చేసి వాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ అనేసి పుకార్లయితే పుడుతున్నాయి. అంటే ఆ రోజు వీళ్ళిద్దరిని కలిపితే ఖచ్చితంగా టీఆర్పీ అయితే పెరుగుతుందని స్టార్మా బ్యాచ్ అయితే వీళ్ళిద్దరిని ఖచ్చితంగా కలపాలనేసి కంకణం కట్టుకుందని నెటిజన్లు అయితే అంటున్నారు. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్